అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఎఫ్ఎంసి కొరోజన్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుంది, ఎంత మోతాదులో వాడుకోవాలి, ఏ పంటల్లో స్ప్రే చేసుకోవాలనేది పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో వీడియోలో కొరోజన్ గురించి తెలుసుకున్నట్లయితే ఇందులో క్లోరాంత్రానిలిప్రోల్ అనేది మనకు 18.5% ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుందండి. ఇది వచ్చి మనకు ఇది వచ్చి పత్తి పంటలోను, మిరప పంటలోను, వేరుశనగ పంటలోను అన్ని రకాల పంటల్లో దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. మిరప పంటలో మొక్క నాటిన 60 రోజుల తర్వాత ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. చిన్న పంటలకైతే స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వచ్చి మనకు పంటలలో వచ్చు కాయతొలుచు పురుగు సమస్య, అలాగే మనకు లద్దె పురుగు సమస్య, అన్ని రకాల పురుగు సమస్యలు నివారించడానికి చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది. దీన్ని వచ్చి మనము 1 ఎకరానికి 60 ml డోస్ ప్రకారంగా వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి. పంట ఏదైనా పురుగు సమస్య ఉంటే ఖచ్చితంగా కొరోజన్ వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది.